ఇప్పుడు ఎక్కడ చూసినా కల్తీ. తాగే పాల నుంచి తినే తిండి వరకు అన్నీ కల్తీ. మనం తినే ఫుడ్‌లోనూ ఏది ఒరిజినలో, ఏది కల్తీనో కూడా తెలుసుకోలేనంత నాణ్యంగా కల్తీ జరుగుతుంది. ఒరిజినల్ ఫుడ్ అయినా టేస్ట్‌లో తేడా కొడుతుందేమో కానీ, కల్తీ చేసిన దాంట్లో మాత్రం అస్సలు అనుమానం రాదు. ప్రజల ప్రాణాలతో మనకేమి అనుకునే వారు ఉన్నంత కాలము కల్తీ జరుగుతూనే ఉంటుంది. దీన్ని అడ్డుకోవాల్సిన అధికారులు కాస్త నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఉన్నవే అరకొర వసతులు, వాటిని కూడా సరిగ్గా వినియోగించుకోలేని దుస్థితిలో ఉండటం మరీ దౌర్భాగ్యం. తాజాగా ఏపీలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించి కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కల్తీల పట్ల కేంద్రం ఊతమిచ్చినా వినియోగించుకోలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. తిరుపతి, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం జోన్లకు వైసీపీ ప్రభుత్వంలో 4 ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ సంచార వాహనాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఎన్నికలకు ముందు 2024లో మార్చిలో వచ్చిన ఈ వాహనాలను ఇప్పటికీ వినియోగంలోకి తేలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మారినా వీటిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఢిల్లీ నుంచి ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనాల రాష్ట్రానికి వచ్చి 2 ఏళ్లయింది. ఇప్పటికీ కనీసం ఆ వాహనాలకు రిజిస్ట్రేషన్ కూడా చేయించలేదంటే ఎంతటి నిర్లక్ష్యమో అర్థం చేసుకోవచ్చు. వాహనానికి డ్రైవర్ తో పాటు ఆహార నాణ్యత విశ్లేషించే నిపుణుడు, ల్యాబ్ సహాయకుడు పోస్టులను కేటాయించలేదు. వాహనాల నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో వాహనాల దీన వ్యవస్థకు చేరుకున్నాయి. అందులో ఆధునిక పరీక్ష పరికరాలు, సౌకర్యాలతో కదిలే ప్రయోగశాలతో కూడిన కోట్ల విలువైన ఈ ఆహార భద్రత కిట్లను కూడా నిర్లక్ష్యంగా వదిలేశారు. ఆహార భద్రత ప్రమాణాల శాఖలో కనీస పర్యవేక్షణ లేక కల్తీలకు అడ్డుకట్ట పడడం లేదు. కనీసం ఈ సంచార వాహనాలైనా అందుబాటులోకి తెస్తే సంతలు, వ్యాపార సముదాయాలున్న చోట కల్తీలతో వచ్చే అనర్థాలపై చైతన్యం తీసుకురావచ్చు. ప్రజారోగ్యానికి కల్తీలు సవాలుగా మారుతున్న కట్టడి చర్యలు తేలిపోతున్నాయి. వైద్య రోగ శాఖలోనూ ఐపీఎం విభాగంలో అప్రమత్తత కనిపించడం లేదు. ప్రజారోగ్యంతో ముడిపడిన ఈ కీలక విభాగంలో 579 ఖాళీలు అంటే ఏకంగా 80% పోస్టులు ఖాళీగా ఉండటం డిపార్ట్మెంట్ ను వేధిస్తుంది. ఉన్నవారు కూడా కనీస స్థాయిలో పని చేయడం లేదు. అధికారులు నిర్లక్ష్యం ఎంత తీవ్రంగా ఉందంటే ప్రతి ఫుడ్ సేఫ్టీ అధికారి ఏడాదికి 144 నమూనాలు సేకరించాలన్న నిబంధన ఉన్న 6 మాత్రమే ఈ లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. జాతీయ స్థాయిలో 22% నమూనాలు నాణ్యత లేవని తేలుతుంటే రాష్ట్రంలో మాత్రం 8% కంటే తక్కువ ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే అధికారులు, ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఇటీవలే ఆహార కల్తీ ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తినే పదార్థాలు అసలేవో నకిలీవేవో తెలుసుకోలేని సామాన్యులు బలి అవుతున్నారు. రాజమహేంద్రవరంలో పాల కల్తీ కారణంగా 16 మంది చనిపోగా, శ్రీకాకుళంలో కలుషిత నీరు తాగి 3 మరణించారు. విజయవాడలోనూ కలుషిత నీటి సరఫరా స్థానికులను భయపడుతుంది. అంతకుముందు మారేడుమిల్లి, దేవరపల్లి, పెదనందిపాడు తదితర వసతి గృహాల్లోనూ ఆహార కల్తీ కారణంగా పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వల్ల జరిగినవి కొన్ని అయితే, దురాసపరులు కక్కుర్తి కారణంగా చోటు చేసుకున్నవి మరికొన్ని. అక్రమార్కులు ఆహార కల్తీకి పాల్పడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాటమే కాదు, ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో కఠినాత్మకంగా వ్యవహరించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. తద్వారా రాష్ట్ర ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారిపోతున్నాయి.